ఇక మరో వార్త చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు 3 రోజుల కుప్పం పర్యటన ఉద్రిక్తత తలెత్తింది. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన బాబు ఆ తర్వాత ఇంటింటి పర్యటనకు సిద్ధమయ్యారు. గుడిపల్లిలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించాల్సి ఉండగా అనుమతి లేదని పోలీసులు ప్రచార రథం అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా చంద్రబాబు గుడిపల్లి రోడ్డుపైనే బైఠాయించారు. ప్రచార రథం మైక్ పర్మిషన్ ఇవ్వాలంటూ నిరసనకు దిగారు. జగన్ పాలనపై చంద్రబాబు మండిపడ్డారు. నన్ను నడవనీయకుండా చేసి నన్ను మాట్లాడనీయకుండా చేసి ప్రజలకు తెలియదనుకుంటున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, నేను చేసే ప్రతి ఒక్క చర్య ప్రజల కోసమే చేస్తున్నా. నా పోరాటం ప్రజాహితం కోసమే నా పోరాటం. అందుకే అడుగుతున్నా, పోలీసులు రమ్మంటున్నా, రాకపోతే ఒక 5 నిమిషాల తర్వాత ఏం చేయాలో మళ్ళా మీతో మాట్లాడతాను. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని చంద్రబాబు అన్నారు. అందుకే జీవో నెంబర్ 1 ప్రయోగించారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించేందుకు వీలు లేకుండా చేశారని ఆక్షేపించారు. ప్రచార రథాల వాహనాలు సీజ్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు పిరికితనం పెరిగిందని, అందుకే ఓటమి భయంతో తప్పుడు కేసులు పెడతారని ఆరోపించారు. జీవో నెంబర్ 1పై పోలీసులు సమాధానం చెప్పాలన్నారు. సహకరించద్దండి. నల్ల చట్టాలకి, దుర్మార్గాలకి, దుర్మార్గులు సైకోలకి సహకరించద్దండి. ఉద్యోగాలు ఏం పోవు తమ్ముళ్ళు, తప్పులు చేస్తే వీళ్ళు కూడా ఆయన కూడా చేయలేకపోతారు. ఈ రోజు రేపు అది కూడా జరుగుతుంది. నేను ఒకటి మిమ్మల్ని ఈ రోజు గుడిపల్లిలో కోరుతున్నా, ఇది ప్రజా పోరాటం. మళ్ళీ గుడిపల్లి ఎప్పుడు కూడా నాకు గుండె కుప్పానికి నాకు వెన్నెముక. ఇక్కడుండే ప్రజలైతే చాలా మంచివాళ్ళు, వాళ్ళంటే నాకు చాలా అత్యంత ప్రీతి ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే యూనివర్సిటీ తీసుకొచ్చా, అందుకే ఇక్కడ స్కూల్